ఇవాళ మన దగ్గర కొంత డబ్బు ఉంది, కొంత లిక్విడ్ క్యాష్ ఉంది. ఆ డబ్బుతో ఏం చేయకుండా అలాగే ఐడియల్ గా బీరువాలోనో బ్యాగ్ లోనో పెడితే ఏమవుతది? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డబ్బు యొక్క వాల్యూ అనేది తగ్గిపోతది. వాల్యూ ఎలా తగ్గుతది? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మన దగ్గర ఉన్న డబ్బులతో కొనే ఒక వస్తువు 5-10 ఇయర్స్ తర్వాత ఆ వస్తువు యొక్క రేట్ పెరగడంతోని అదే డబ్బులతోని ఆ వస్తువుని మనం కొనలేము. సో మా డబ్బుల యొక్క వాల్యూ తగ్గిపోయినట్టే కదా. అలాగని స్టేటస్ కోసము 10 మందిలో ద బెస్ట్ అని అనిపించుకోవడం కోసము మనకు పెద్దగా అవసరం లేని వస్తువుని మన దగ్గర ఉన్న డబ్బులతో కొంటే ఏమవుతది? మన దగ్గర ఉన్న కాస్త డబ్బులు ఖర్చు అయిపోతాయి. పైగా పెద్దగా యూజ్ అవ్వని ఈ వస్తువుని రిపేర్ అని, మెయింటెనెన్స్ అని, అప్గ్రేడ్ అని ఇంకొంత డబ్బుల్ని అప్పు చేసి ఈ వస్తువుకు పెట్టాల్సి ఉంటది. ఇలా మా దగ్గర ఉన్న డబ్బుల్ని ఏం చేయకపోతేనే మా డబ్బు యొక్క వాల్యూ తగ్గిపోతది. అనవసరమైన వస్తువును కొంటేనేమో మన దగ్గర ఉన్న డబ్బులు కాస్త ఖర్చు అయిపోతాయి. మరి మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏం చేయాలి? సింపుల్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏదైనా ఒక అసెట్ మీద ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బుల్ని ఫ్యూచర్ లో గ్రో చేయడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. మరి మనకు కామన్ గా తెలిసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటివి? మన దగ్గర కొంత డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని మనకు తెలిసిన వాళ్లకు, బంధువులకు, స్నేహితులకు వడ్డీకి అప్పుగా ఇవ్వడం. నిజం చెప్తున్నా, టైం టు టైం మన వడ్డీ అండ్ అసలు అప్పు తీసుకున్న వాళ్ళు పే చేస్తే వడ్డీకి అప్పులు ఇవ్వడం అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇంకొన్ని ఎక్కువ డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాం? అగ్రికల్చర్ ల్యాండ్ ను కొంటాం, లేకపోతే కమర్షియల్ ఫ్లాట్ ను కొంటాం, లేకపోతే ఏదైనా ఒక మంచి ఇల్లును కట్టుకుంటాం. ఇప్పటిదాకా చెప్పిన ఈ ఇన్వెస్ట్మెంట్లలో నాకైతే పర్సనల్ గా రిటర్న్స్ కన్నా రిస్కులే ఎక్కువ కనపడతాయి. ఆ రిస్కులు ఏంటివంటే, ఈ రోజుల్లో అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ కాదు కదా అసలు కూడా రావడం కష్టం అయిపోతుంది. అండ్ ఈ గెట్టు పంచాయతీలు, కబ్జాలు, తెలిసి తెలియక ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ని ఆర్ కమర్షియల్ ఫ్లాట్ ని పీక్ ప్రైస్ లో బై చేయడం, వీటన్నిటికి తోడు మన బంధువుల, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఏడుపు, ఇటువంటి ఫినాన్షియల్ అండ్ మెంటల్ రిస్కుల వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్లలో వచ్చే రిటర్న్స్ నాకు చాలా చిన్నగా అనిపిస్తాయి. అయితే నేను ఈ వీడియోలో చెప్పే ఇన్వెస్ట్మెంట్లలో కూడా కొన్నింట్లో రిటర్న్స్ కన్నా రిస్క్ ఎక్కువగానే ఉంటది. కానీ కొంచెం టైం తీసుకొని స్టడీ చేసి, అనలైసిస్ చేసి, ఆ అసెట్ లోపల ఇన్వెస్ట్ చేసి ఓపికతో వెయిట్ చేసినట్లయితే మనం మంచి రిటర్న్స్ ని పొందొచ్చు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా వీడియోస్ ని అండ్ ఈ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన చాలా షార్ట్స్ ని మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి షార్ట్స్ అండ్ వీడియోస్ మీకు అప్లోడ్ అవుతాయి. కొంచెం మీ ఫ్రీ టైమ్ లో మన వీడియోస్ ని, షార్ట్స్ ని చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ఓకే, ఇక మన మెయిన్ టాపిక్ లో వెళ్తే మొదటగా లో రిస్క్ అండ్ లో రిటర్న్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. మనకి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ తెలియదు. మన దగ్గర కొంత డబ్బు ఉంది. ఆ డబ్బుని ఏదో ఒక ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసి మనకు రిటర్న్స్ తక్కువగా ఉన్నా పర్లేదు, రిస్క్ ఎక్కువగా ఉండద్దు. అండ్ ఆ డబ్బుల్ని మనం ఏ టైం లోనైనా విత్డ్రా చేసుకోవడానికి అవైలబుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. ఈ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ లో సేవింగ్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి లాంటివి వస్తాయి. అండ్ మనీ మార్కెట్ ఫండ్స్ అని ఉంటాయి. ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బుల్ని వాళ్ళు ఈ ట్రెజరీ బిల్స్ లో, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ సిడీస్ లో, కమర్షియల్ పేపర్ సిపిస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఈ సేవింగ్ అకౌంట్స్ లో, ఎఫ్డి లో, మనీ మార్కెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ మాత్రం పెద్దగా ఉండదు. అండ్ ఎనీ టైం మన మనీని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటది. సెకండ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. ఈ బాండ్స్ లోపల డిపెండ్స్ ఆన్ ద బాండ్స్. ఆ బాండ్స్ ను ఎవరు ఇష్యూ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్, కార్పొరేట్ కంపెనీయా, వాళ్ళను బట్టి ఈ బాండ్స్ లోపల రిస్క్ అనేది లో నుంచి మీడియం గా ఉంటది. అండ్ ఈ బాండ్స్ లోపల ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. పైన డిస్ప్లే ఉన్న సైట్ లోకి వెళ్లి మన యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మనకు నచ్చిన బాండ్ లోపల ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడం మా వల్ల కాదు, మాకు కుదరదు అనుకుంటే మార్కెట్ లోపల చాలా డెప్ట్ ఫండ్స్ ఉంటాయి. ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డెప్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థర్డ్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీల యొక్క షేర్లను డైరెక్ట్ గా కొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడాన్ని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ స్టాక్ మార్కెట్ యొక్క వోల్టాలిటీ కారణంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ హై రిస్క్ గా ఉంటది. నాకు పర్టికులర్ గా ఏ కంపెనీ తెలియదు అనుకుంటే మనకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో కూడా రిస్క్ హైగానే ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ లో మనం మంచి రిటర్న్స్ ని పొందొచ్చు. ఫోర్త్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఒక ఫిజికల్ ప్రాపర్టీని డైరెక్ట్ గా కొని ఇన్వెస్ట్ చేసే బదులు రీట్స్ అని ఉంటాయి, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. ఈ రీట్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఈ రీట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ ని ఓన్ చేసుకుని ఆపరేటింగ్ చేస్తూ ఇన్కమ్ ను సంపాదిస్తాయి. ఈ రీట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ రూపంలో మనం డబ్బుల్ని పొందొచ్చు. ఫిఫ్త్, కమోడిటీస్ అంటే రా మెటీరియల్స్ లో ఇన్వెస్ట్ చేయడం. ఈ గోల్డ్, సిల్వర్, అగ్రికల్చర్ థింగ్స్ అంటే వీటు, కాఫీ, ఆయిల్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని కమోడిటీ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ రా మెటీరియల్స్ యొక్క ప్రైస్ వోల్టాలిటీ కారణంగా వీటిలో కూడా హై రిస్క్ ఉంటుందని గమనించాలి. సిక్స్త్, క్రిప్టో కరెన్సీ. ఇదేంటో చెప్పక ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసిన అన్ని ఇన్వెస్ట్మెంట్ లోపల ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఈ క్రిప్టో కరెన్సీ. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ అనేది అన్రెగ్యులేటెడ్, ఇది ఎవరి కంట్రోల్ లో కూడా ఉండదు. క్రిప్టో కరెన్సీ అనేది ఒక బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్. ఈ బిట్ కాయిన్, ఇథీరియం లాంటి డిజిటల్ అసెట్ లోపల ఇన్వెస్ట్ చేయడాన్ని క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేయడం అంటాం. ఈ క్రిప్టో కరెన్సీ లో ఎక్స్ట్రీమ్ హై రిస్క్ ఎలాగైతే ఉందో రిటర్న్స్ కూడా అలాగే హైగా ఉంటాయి. బట్ బీ కేర్ఫుల్, ముందే చెప్తున్నా. సెవెంత్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఫారెక్స్. ఈ యుఎస్ డాలర్, ఇండియన్ రూపీస్ లాంటి కరెన్సీస్ ని ట్రేడింగ్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ ఫారెక్స్. ఈ కరెన్సీ యొక్క రేట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా హై రిస్క్ గా ఉంటది. ఎయిత్,
ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్ స్కీమ్స్. ఇవన్నీ రిటైర్మెంట్ ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్. వీటి వెనకాల గవర్నమెంట్ ఉండడం వల్ల వీటిలో రిస్క్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్పిఎస్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి. నేను ఈ 8 ఇన్వెస్ట్మెంట్స్ ని సింపుల్ గా చెప్పేసిన. వీటి లోపల చాలా ఇన్వెస్ట్మెంట్ మన యూట్యూబ్ ఛానల్ లోపల షార్ట్ వీడియోస్ రూపంలో ఉన్నాయి. వీలైతే ఆ షార్ట్ వీడియోస్ ని ఒకసారి చూడండి. ఫైనల్ గా ఇది నాకు తెలిసిన 8 ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి రాకముందు ఎన్ని విధాలుగా ఎన్ని రూట్స్ లో డబ్బుల్ని రేట్ చేస్తుందో ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. టిల్ దెన్ బీ హెల్తీ, సేఫ్ ఇన్వెస్టింగ్. జై హింద్.